మీరు ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారా? ప్లాస్టిక్ వాడడానికి సంతానలేమి సమస్యలకు ఉన్న భయంకరమైన సంబంధం ఏంటో మీకు తెలుసా? కాబోయే తల్లిదండ్రులు ప్లాస్టిక్ కి ఎందుకు దూరంగా ఉండాలో తెలుసా? అయితే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లాస్టిక్ వాడితే మీరు తెలియకుండానే మీ ఫర్టిలిటీని నాశనం చేసుకుంటున్నారని అర్థం. మనం ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు ప్లాస్టిక్ తోనే గడుపుతున్నాం. కానీ ఈ ప్లాస్టిక్ మన శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా సంతానం కోసం ప్లాన్ చేసేవారు ప్లాస్టిక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ వల్ల అసలు ఏం జరుగుతుంది? ప్లాస్టిక్ లో బిస్ఫెనాల్, బిపిఏ మరియు టాలెట్స్ అనే ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. వీటిని ఎండోక్రైన్ డిస్టర్బర్స్ అంటారు. అంటే ఇవి మన శరీరంలోని సహజ హార్మోన్లను అనుకరిస్తూ అసలైన హార్మోన్ల పనితీరును అడ్డుకుంటాయి. ఇప్పుడు ఫెర్టిలిటీపై ఉండే ప్రభావం చూద్దాం. స్త్రీలలో ప్లాస్టిక్ కెమికల్స్ వల్ల అండం నాణ్యత అంటే ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. అంతేకాకుండా పీసీఓఎస్ వంటి హార్మోన్ల సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు పురుషుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. ప్లాస్టిక్ బాటిల్స్ లేదా కంటైనర్ల వాడకం వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గి శుక్ర కణాల సంఖ్య మరియు వాటి కదలిక దారుణంగా పడిపోతుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ బాక్సుల్లో వేడివేడి అన్నం పెట్టుకున్నా లేదా ప్లాస్టిక్ కవర్లలో టీ తాగినా ఆ వేడికి ప్లాస్టిక్ లోని కెమికల్స్ ఆహారంలోకి చేరి నేరుగా మీ రక్తంలో కలుస్తాయి. మరి ఏం చేయాలి? ప్లాస్టిక్ బాటిల్స్ ప్లేస్ లో స్టీల్ లేదా రాగి, గాజు బాటిల్స్ వాడండి. ఆహారాన్ని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాలకు బదులుగా గాజు కంటైనర్లని వాడండి. వీలైనంత వరకు ప్లాస్టిక్ ఫ్రీ జీవన శైలిని అలవర్చుకోండి. మీ ఆరోగ్యమే మీ బిడ్డకు పునాది. ఈ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ షాకింగ్ ఫ్యాక్ట్స్ ని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన ప్రతి జంటకు షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.